రాజకీయ పార్టీలకు అతీతంగా దయచేసి ఈ వీడియోని అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నటువంటి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రిసోర్స్ కలిగినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోతుంది అంటే మెయిన్ కారణం ఏంటి అంటే రాజకీయ నాయకుల యొక్క తమ స్వార్థపూరితమైనటువంటి విధానాల వల్ల రాష్ట్రం పురోభివృద్ధి చెందలేకపోతుందని ప్రతి ఒక్కరూ తీరాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే తమ యొక్క రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏమారుస్తూ మభ్యపెడుతూ తమ యొక్క రాజకీయ స్వార్థపూరితమైనటువంటి విధానాల్ని అమలు చేసి రాష్ట్రం ఈరోజు అధోగతి పాలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందండి. ప్రభుత్వాలు కానీ లేదా ఏ ప్రభుత్వం అయినా లేదా ఏ పార్టీ అయినా కూడా ఈ యొక్క విధానాల విషయంలో మాత్రం ఎవరికి వారే యమునా తీరుగా ప్రవర్తిస్తున్నారండి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నా, తర్వాత వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ తీసుకున్నా, లేదా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా రాష్ట్ర పురోభివృద్ధిలో మాత్రం ఎవరు కూడా తమ వంతు ఎటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు అనేది స్పష్టంగా చెప్పొచ్చండి. ఒకే రాజకీయ నాయకులు తమ విధానాలను చెప్తారు, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాను, ఇవన్నీ కూడా మాటలకు మాత్రమే పరిమితమైపోతున్నాయి తప్ప నిజంగా రాష్ట్రం అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళటం లేదు, సంక్షేమ పరంగా కూడా ముందుకు వెళ్ళట్లేదు. తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయ విధానాల్ని జనంలోకి తీసుకువెళ్ళి ఒక ఎమోషన్స్ రెచ్చగొట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలేనండి. వాస్తవంగా విద్య, వైద్యం ఈ రెండూ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్రమంగా ఉన్నాయా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. పార్టీలు అతీతంగా ఆలోచించగలిగినటువంటి శక్తి ఏ రోజు అయితే ప్రజల్లో వస్తుందో ఆ రోజు మాత్రమే మన రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందండి. అంతవరకు మన బతుకులు మారవు. ఎందుకంటే విద్యా, వైద్యం ఈ రెండు నిజంగా ప్రైవేటులో కాకుండా గవర్నమెంట్లో ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ సంక్షేమాలు అవసరమా, ఈ సంక్షేమ పథకాలు అవసరమా, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు రాజకీయ ప్రచారాలు. నిన్న ఒక సోషల్ మీడియా పోస్టులు చూస్తే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఆ ప్రతిపక్షం మీద అధికార పక్షం, అధికార పక్షం మీద ప్రతిపక్షం. ఇదేనా మనం కోరుకున్నటువంటి అభివృద్ధి? ఇదేనా మనం కోరుకున్నటువంటి సంక్షేమం? ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచించండి. పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను ఒకసారి మీరు గుర్తించాలని నా విజ్ఞప్తి.